కంచరపాలెం పరిధిలోని బుధవారం రాత్రి మహిళలపై జరిగిన దాడి వ్యక్తిగత గొడవలే తప్ప రాజకీయ ప్రమేయం లేదని డీసీపీ మేక సత్యబాబు వివరణ ఇచ్చారు. ఈ మేరకు కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దాడి కేసును ఓట్ల కోసం జరిగిన దాడిగా తప్పుడు ప్రచారం జరుగుతుందని విచారం వ్యక్తం చేశారు. స్థానిక బర్మా క్యాంపు నూకాలమ్మ ఆలయం సమీపంలో సుంకర నూకరత్నం కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆమె ఇంటికి సమీపంలో రాకేష్ తన కుటుంబంతో ఉంటున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య పాత గొడవలున్నాయి. ఈ నేపథ్యంలోనే చిన్నపాటి వివాదానికి ముందుగా నూకరత్నం ఆమె కుటుంబ సభ్యులు లోకేష్ ఇంటిపై గొడవకు దిగి వారి ఇంటిపై బీరు సీసాలు విసిరారు. ఇంటికి సమీపంలో ఉన్న లోకేష్ కు విషయం తెలిసి అక్కడకు చేరుకొని తన ఇంటిపై గొడవకొచ్చిన నూకరత్నం ఆమె కుటుంబ సభ్యులను తిట్టడం ప్రారంభించాడు. దీంతో నూకరత్నం ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి రాగా వారిపై లోకేష్ కర్రతో దాడి చేయగా నూకరత్నం ఆమె కుమార్తె మరో యువకునికి గాయాలయ్యాయి. దీంతో గాయాల పాలైన వారంతా కేజీహెచ్ వెళ్లి అత్యవసర విభాగంలో చేరారు. అక్కడ బాధితులిచ్చిన ఎమ్మెల్సీ రిపోర్టు ప్రకారం పోలీసులు దాడికి పాల్పడిన లోకేష్ మరో 4గురిపై కేసు నమోదు చేశారు. లోకేష్ ను రిమాండ్కు తరలించారు. సమావేశంలో ఏసీపీ అన్నెపు నరసింహమూర్తితో పాటు సిఐ ఎస్ భాస్కర్ రావు, కంచరపాలెం ఎస్ఐ దివ్యభారతి పాల్గొన్నారు. కంచరపాలెం బర్మా క్యాంప్ లో ఉంటున్నటువంటి సుంకర నూకరత్నం అలియాస్ నిరీష ఎంఐ కేజీహెచ్ లో ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది 307, 354, 324, 323 రెడ్ విత్ 34 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీని ప్రకారం అక్కడే 2 ఇల్లుల అవతల నూకరత్నం వాళ్ళకి 2 హౌసెస్ అవతల ఉంటున్నటువంటి ఆశ, ఈ కనకరత్నం వాళ్ళ ఫ్యామిలీకి ఇంతకుముందు కూడా గ్రడ్జెస్ ఉన్నాయి. ఒకళ్ళు తిట్టుకుంటూ అట్లా ఉంటారు. నిన్న కూడా ఈ ఆశకి కనకరత్నం వాళ్ళకి అదేవిధంగా ఈ నూకరత్నం వాళ్ళకి గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు వీళ్ళు తన కజిన్ అయినటువంటి లోకేష్ అన్న అతన్ని కాల్ చేస్తే అతను ఇంకొక 300-400 మీటర్స్ లో అక్కడే ఉంటాడు బర్మా క్యాంప్ లో. అతను వచ్చి వీళ్ళని గట్టిగా కొట్టడం జరిగింది. ఒక కర్రతో గట్టిగా కొట్టడం జరిగింది. హెడ్ ఇంజరీస్ అయింది. దీని మీద అటెంప్ట్ టు మర్డర్ 307, ఉమెన్ తో ఇండీసెంట్ గా అవుట్రేజింగ్ మోడెస్టీ ఉన్నాయి కాబట్టి 354. అదేవిధంగా ఈ ఆసాన్ అమ్మాయి రాడ్తో కూడా కొట్టడం జరిగింది. దానివల్ల 324, 323 మొత్తం మీద 5 మంది మీద ఈ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ముద్దాయిని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఇది 100% ఎటువంటి రాజకీయ విద్వేషాలతో జరిగినటువంటి సంఘటన కాదు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగినటువంటి సంఘటన. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కూడా రాలేదు వాళ్ళు.